గోవిందా 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 దేవుడా, నేను అనుకున్న పని చేస్తివా అంటే మా ఇస్తారిని మోకాళ్ళతోటి మెట్లెక్కించి గుండు కొట్టిస్తా గోవిందా. అర్రే, గుండంటే యాదకొచ్చింది. ఎంకన్న తాన గుండ్లు చేయించుకున్నాడు గురించే గీ వార్త. ఏందో తిరుపతి దేవుని గురించి వార్తానంగానే ముచ్చటేందో చెప్పకుండా యాది మర్చి గిట్లా మొక్కుకున్నా ఏమనుకోకుర్రి, మీరు వార్త చూడుర్రి. ఎంకన్న గుట్ట మీద ఏది ముట్టుకున్నా బంగారమేనుల్లా. దేవుడే బంగారమాయే. దేశ దేశాల నుంచి జనం వచ్చి హుండీ నింపుతుంటే వచ్చే ఆదాయమే కాదు, దేవునికి ఇచ్చిన తలకాయ ఎంట్రుకలతోటి కూడా మస్తుగానే ఆదాయం వస్తున్నది. అబ్బో, ఎంకన్న గుట్టకు పోయే వాళ్ళన్న గుండు చేపించుకోకుండా వస్తారు. ఆడోళ్ళు మోగోళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ తలకాయ ఎంట్రుకలు స్వామికి అప్పచెప్పుకొని వస్తారు కదా. గా వెంట్రుకల్నే మొత్తం కుప్ప చేసి మొన్న బుధవారం నాడు వేలం పాట పెట్టిర్రు తిరుపతిలా. అబ్బో, స్వామి దగ్గరికి ఉత్తుత్త ఇంటికి వస్తాయి. ఏడాదులు పెంచుకొని వచ్చేటోళ్ళు ఉంటారు కదా, మంచిగా గట్టి ఇంతంత పొడుగు ఉండేటి ఉంటాయి. కాబట్టి ఈ ఎంటికలను కొనేటోళ్ళు కూడా బగ్గరేగా వాడరు. నేను కొంటానంటే నేను కొంటాను అనుకుంటా. ఈ ఏడాది కూడిన ఎంటికలు అన్నిటినీ ఏం తక్కువ 49 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారట. ఇంకిన్ని ఎక్కువనే వచ్చునట కానీ మస్తు మిగిలిపోయినాయట ఇంకా ఎంట్రుకలు. అంటే అందరి జుట్టు ఒక్క తీరు ఉండదు కదా, కొందరి సన్నగా, ఇంకొందరి పేను బట్టి కొరుకుడు పట్టిన ఎంట్రుకలు కూడా ఉంటాయి కదా. గవ్యం పనికొస్తాయని వాటిని పక్కకే పెట్టిరట. ఇక అవి కూడా అమ్ముడు పోతే ఏం తక్కువ ఇంకో 20 కోట్లు వచ్చునట. కానీ ఏందైనా సరుకు తీరు ధర ఉంటది కదా, అందుకనే జరంత పనికిరాని ఎంట్రుకలు నిడిచి మంచి ఎంట్రుకలను 49 కోట్లు పెట్టి కొనుక్కున్నారట. ఎంతైనా సామిదే పెద్ద ఆదాయంలా, ఎట్నుంచైనా పైసలు సంపాదిస్తాడు పోరి.